వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసిన సీనియర్ రాజకీయ నాయకుడు బొత్స సత్యనారాయణ ఇకపై ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోనున్నారు అనే చర్చ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తోంది. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య పరిస్థితి స్థిరంగా లేకపోవడం, ఇటీవల మళ్ళీ అస్వస్థతకి గురికావడం ఈ చర్చలకి కారణంగా మారింది. బొత్స సత్యనారాయణ రాజకీయ ప్రయాణం దాదాపు 3 దశాబ్దాలకు పైగా సాగింది. 1990 చివరిలో ఆయన రాజకీయాల్లో చాలా చురుగ్గా కనిపించారు. 1999లో ఆయన మొదటిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల్లో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. రవాణా, పంచాయతీరాజ్, మున్సిపల్ పరిపాలన వంటి శాఖల్లో పనిచేసి పరిపాలనా అనుభవాన్ని కూడా సంపాదించారు. ఆ సమయంలోనే ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. జిల్లాలో తనకు ప్రత్యేక రాజకీయ స్థానాన్ని ఆయన ఏర్పరచుకున్నారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయి. కాంగ్రెస్ బలహీనపడిన నేపథ్యంలో ఆయన రాజకీయంగా కొత్త దారిని ఎంచుకున్నారు. 2016లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయనకు మున్సిపల్ పరిపాలనా శాఖ బాధ్యతలు అప్పగించబడ్డాయి. మున్సిపల్ రంగంలో కొన్ని సంస్కరణలు చేపట్టారు. అనంతరం శాసనమండలిలో కీలక పాత్ర పోషించారు. పార్టీ తరఫున సభలో వాదనలు వినిపించే బాధ్యతలు కూడా ఆయనే నిర్వర్తించారు. అయితే గత కొన్నేళ్లుగా ఆయన ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్కి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్నికలకి ముందు ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా చేయించుకున్నారు. ఇటీవల మళ్ళీ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినట్టుగా సమాచారం. వైద్యులు అధిక ఒత్తిడి తీసుకోవద్దని సూచించినట్టు తెలుస్తోంది. రాజకీయాలు అనేవి నిరంతర ఒత్తిడితో కూడుకున్నవే. సభా వ్యూహాలు, పార్టీ నియమాలు, నిర్ణయాలు, ప్రాంతీయ రాజకీయ సమీకరణాలు ఇవన్నీ కలిపి బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలనే ఆలోచనలో బొత్స సత్యనారాయణ ఉన్నారు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కుటుంబ సభ్యులు కూడా విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారని చెప్తున్నారు. ఇక విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ పేరు ఒక కీలక అధ్యాయం. ఆయన కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. ఇక ఆయన ప్రత్యక్ష రాజకీయాల కంటే మార్గదర్శకుడిగా, సలహాదారుడిగా ఉండే అవకాశం ఉందనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఒకవేళ ఆయన ఈ డైరెక్ట్ పాలిటిక్స్ నుంచి విరామం తీసుకుంటే ఉత్తరాంధ్రలో వైసీపీకి అది చాలా పెద్ద దెబ్బ అని అనుకోవాలి. కీలకమైనటువంటి దశగా భావించాలి. పార్టీకి అనుభవజ్ఞుడైన నాయకుడి మార్గనిర్దేశం కొనసాగుతుందా, లేక కొత్త నాయకత్వం ముందుకు వస్తుందా అన్నదే చూడాలి. మొత్తానికి 3 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఆరోగ్యాన్ని ముందు ఉంచుకుని నిర్ణయం తీసుకునే దశలో ఉన్నారు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన నిర్ణయం ఏదైనా కావచ్చు, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆయన పాత్ర మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోతుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.